హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హెల్తీ బైట్స్ విత్ గౌతమి. ఈరోజు మనం వరలక్ష్మి వ్రతం కోసం చాలా సింపుల్గా, ఈజీగా అండ్ క్విక్గా అయిపోయే స్వీట్ రెసిపీ రవ్వ కేసరి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికోసం మనం ఫస్ట్ ఒక ప్యాన్లో 4 to 5 స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకొని, గుప్పెడు జీడిపప్పు వేసుకొని, ఒక కప్పు రవ్వ వేసుకొని రవ్వ ఎర్రగా అయ్యే వరకు వేపుకోవాలి. రవ్వ కేసరి మంచిగా రావాలంటే హాట్ వాటర్ యూస్ చేయాలి. సో ఒక కప్పు రవ్వకి 3 కప్పుల దాకా వాటర్ పడతాయి. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకొని మిక్స్ చేసుకోండి, మరీ ఎక్కువగా వేసుకోకూడదు. రవ్వ అలా వేగుతూ ఉండగా 5-6 యాలకులు తీసుకొని దంచుకొని పక్కన ఉంచుకోండి. రవ్వ కలర్ మారాక ఇందాక మనం కాగబెట్టుకున్న వాటర్ వేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా వాటర్ అంతా ఇంకిపోయి ఈ కన్సిస్టెన్సీ వచ్చాక మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్ ఆఫ్ షుగర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళకైతే 1.5 కప్ వరకు పడుతుందండి. మేము నార్మల్గా తింటాం కాబట్టి 1 కప్ సరిపోయింది. మధ్యలో నెయ్యి వేసుకొని కలుపుకోండి. ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యేలోగా నాకు 3/4 కప్పు నెయ్యి వరకు అయితే పట్టింది. ఇప్పుడు కొంచెం యాలకుల పొడి వేసుకొని మిక్స్ చేసుకోండి. అంతే అండి, ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే రవ్వ కేసరి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే do like, share and subscribe. Thank you for watching.